పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న పేరు. ఈయన ఇన్ని రోజులు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మొదటిసారి ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పొత్తులో భాగంగా ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అదే విధంగా 5 శాఖలకు మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా ఇలాంటి మంచి సక్సెస్ అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులు కూడా ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల సుష్మిత తన బాబాయ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే మరో విషయం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద పెద్ద ఎత్తున డబ్బు అప్పు తీసుకున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద అప్పు తీసుకోవడం ఏంటి, ఏం జరిగింది అనే విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద అప్పు తీసుకుంది ఇప్పుడు కాదు, ఆయన సినిమాలోకి రాకముందు. పవన్ కళ్యాణ్ సినిమాలోకి రాకముందు తన పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీ తనకు సరిపోయేది కాదట. ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనిపిస్తే తన వద్ద డబ్బులు లేకపోవడంతో చరణ్ కు చిరంజీవి ఇచ్చిన పాకెట్ మనీని అడిగి తీసుకునేవారట. ఇక చరణ్ చిన్నపిల్లాడు కావడంతో నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను, వడ్డీ వేసి ఇస్తాను అంటూ తన వద్ద ఉన్న డబ్బులను తీసుకొని వెళ్లిపోయేవాడినని ఒక సందర్భంలో స్వయంగా పవన్ కళ్యాణ్, చరణ్ ఇద్దరు కూడా తెలియజేశారు. ఇలా పాకెట్ మనీ కోసం డబ్బులు తీసుకునే స్థాయి నుంచి నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి పవన్ చేరుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.